మోసం జరిగిన ప్రతి చోట ఖచ్చితంగా ఒక అత్యాశ ఉంటుంది. అది మోసం చేసేవాడిదైనా కావచ్చు, లేదా మోసపోయేవాడిదైనా కావచ్చు. ఈ మధ్య మనం చాలా స్కామ్స్ చూస్తున్నాం. ఈ రోజు 1,00,000 పెట్టండి, వారం రోజుల్లో 2 లక్షలు ఇస్తామని. ఇక్కడ మోసం చేసేవాడి అత్యాశ 100 మంది దగ్గర డబ్బులు తీసుకొని పారిపోవడం అయితే, మోసపోయేవాడికి కూడా ఒక ఆశ ఉంటుంది, త్వరగా ధనవంతుడవ్వాలని. 20,000 శాలరీతో 1,00,000 రూపాయలు సేవ్ చేయాలంటే మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని సాక్రిఫైజెస్ చేసుంటారు. అలాంటప్పుడు వారం రోజుల్లో డబ్బులు అంటే ఆలోచించాలి కదా. ఎవరెక్కడ పోయినా పర్వాలేదు, నా డబ్బు రెట్టింపు కావాలి అనుకుంటే అది అత్యాశ కదండి. ఒక మూవీ డైలాగ్ ఉంటుంది, నేనెవ్వరిని మోసం చేయలేదు, మోసపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాను అని. ఆ అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎంత మంచి విత్తనమైనా ఉదయాన్నే నాటి 100 బిందెల నీళ్లు పోసినా సాయంత్రానికి కాయలు రావు కదా. అలాగే మనీ మేకింగ్ కూడా ఒక ప్రాసెస్. టైం పడుతుంది, సహనం ఉండాలి, ప్లాన్ ఉండాలి. తొందరగా వచ్చే డబ్బు మీద ఆశపడద్దు. గుర్తుంచుకోండి, అత్యాశతో తీసుకునే షార్ట్ కట్ చాలా సార్లు జీవితాన్ని కట్ షార్ట్ చేస్తుంది.